ఇందిరం ఇండ్లు ఏమో విలేజ్లలో పోతున్నాయి, నువ్వు ఈడ ఇల్లులు కూలుస్తుంది ఎవరిదంటే హైదరాబాద్లో ఇల్లులు కూలుస్తా ఉన్నావు. సరే దానికో రీజన్ ఉన్నది. ఏంది? బఫర్ జోన్ అన్నో, నువ్వు ఎఫ్టీఎల్ పరిధి అన్నో, చెరువులను కబ్జా పెట్టిరన్నో, ఇంకోటి అన్నో. సరే వాళ్ళు చెరువులను కబ్జా పెట్టినంత క్రిమినల్ లెక్క, రౌడీల లెక్క, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల లెక్క కూడా కనిపిస్తలేరు. వాళ్ళంతా పేదోళ్ళు. ఆ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు ఒకడికి ఇల్లు లేకుండా ఇక్కడ నాశనం చేసి, ఒక హైదరాబాద్లో ఒకటి ఇల్లును నువ్వు అమాంతం నేలమట్టం చేసి నువ్వు గ్రామాలలోకి పోయి ఒకటికి ఇల్లు కట్టిస్తున్నావు. ఇదేం పాలన? ఇది సరితూగుతుందా? నువ్వు వీడు ఆల్రెడీ ఒకటి దిగజారు చేసినావు, ఇంకోటినేమో లేపుతున్నా అంటున్నావు. వీడిని ఇట్లనే ఉంచి వీడిని దిగజార్చినావు కదా, ఇల్లు కూల్చినావు కదా. ఇల్లు కూల్చినోడికి ఇంకో చోట ఒక పరిధిలో నువ్వే ఇల్లు ఇస్తే అయిపోతుండే కదా. ఆ తర్వాత వీళ్ళకు కూడా ఇంకో న్యాయం చేయాలని ఆలోచన చేస్తే బాగుండు కదా. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు, కానీ పంపిణీ చేయలేదని అన్నారు కదా. రిపేర్ చేసి అవే డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు కూల్చిన వాళ్ళకి మీరు పంపిస్తే అయిపోతుండే కదా. మీరు అర్హులైన వాళ్ళని గుర్తిస్తే అయిపోతుంది. అర్హులైన వాళ్ళు ఎందుకు బొందా? మీరు ఎవరి ఇల్లు కూల్చారో మీ దగ్గర లిస్ట్ ఉన్నది. ఆ ఇల్లులు కూల్చిన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే బాగుండు కదా. రోడ్డు మీద వాడేస్తారే మరి.